సమాజంలో నేనొక పెద్ద త్యాగమూర్తి అని పేరు సంపాదించుకోవాలి కదా. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని ప్రేమించి ఒక సామాన్యుణ్ణి పెళ్లి చేసుకుంది అని నీ గురించి ప్రపంచం ఎన్నో గొప్పలు చెప్పుకోవాలని నువ్వు భావించావు. బా, ఎంత పెద్ద మనసు! డబ్బు, పేరు, హోదా లేని ఒక సామాన్య మనిషిని ఒక మధ్య తరగతి వాణ్ణి పెళ్లి చేసుకున్న బిజినెస్ టైకూన్ అని ఊరంతా మాట్లాడుకోవాలనేదే నీ ఆలోచన. నిన్ను పొగడ్డమే కదా నీకు కావాల్సింది. దానివల్ల నీ కంపెనీ విలువ పెరుగుతుంది. అదే కదా నీ ఆలోచన. పబ్లిసిటీ కోసమే నువ్వు ఇదంతా చేశావని నాకు తెలుసు. ఇది నీ లెక్కల్లో చెప్పాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. నీ బిజినెస్ డెవలప్మెంట్కి నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను అంతే. ఈ ప్రేమ రెండు రకాలు. ఒకటి మనసారా ప్రేమించేది, రెండు పై పైన చూపించేది. నీది రెండో రకం ప్రేమ. దాన్ని టెంపరరీ లవ్ అంటారు. పబ్లిసిటీ కోసం ఉపయోగించే ఫేక్ లవ్. పబ్లిసిటీ గిమ్మిక్, చీప్ పబ్లిసిటీ. అర్జున్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎస్, నేనే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్లకి నా నోట్లో నుంచి నిజం బయటకు వచ్చింది. నేను మాట్లాడితే ఇంతే. ఒక అమాయకమైన అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను చేతగాని వాణ్ణి కాదు. అర్థమైందా శివగామి? నేను ఇలా చేశానని నన్ను కూడా బయటికి పంపించేస్తావా? ఇంట్లో నుంచి గెంటేస్తావా? ఇట్స్ యువర్ చాయిస్. ఇదంతా నేను అస్సలు కేర్ చేయను. ఐ డోంట్ కేర్. ఛ, నీ మొహం చూడాలన్న అసహ్యంగా ఉంది.